శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 744వ పేజీలోని 142వ నుంచి ఈరోజు చదువుతున్నాము. కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామక్రోధాలు అణిగిపోతాయి. జీవుడు కామక్రోధాల ఆధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం, వానికంటే మనసు సూక్ష్మం, మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం, బుద్ధి కంటేనూ సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నిటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమ సత్యం. అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ బుద్ధ నిత్య ముక్త అభేద స్థితిలో ఉండే తత్వం, అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనినంటారో అదే మాయరూప దర్శనం. దానిని తెలుసుకోవడానికి అధ్యారోప అపవాదాలు ఇవి ఒకటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను పంచతన్మాత్రలని అంటారు. పంచప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయడం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవడం. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనిని అవ్యక్తమని, అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించడం కేవలం బ్రహ్మాత్మైకత్వ జ్ఞానప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడడమే మోక్షం అని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండడమే మోక్షం. కేవలం బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజించబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. 155వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.